ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. అందరికీ నమస్తే అండి. వాలంటీర్లకు సంబంధించి ఒక కీలకమైన విషయం నేను ఈ వీడియోలో అనలైజ్ చేస్తా. వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అన్యాయం చేశారు, చంద్రబాబు గారు ఏ విధంగా మోసం చేశారు, రెండూ చెప్తా. నాణ్యానికి రెండు వైపులు చెప్తాను. సో వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటి, దీనికి చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చెప్తా. కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ అయితే షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ముందుగా అది చెప్పడానికి ముందు మనం ఒక జీవో చూద్దాం. ఈ వాలంటీర్ల నియామకానికి సంబంధించిన జీవో ఒకటి ఉంది కదా, దాన్ని ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవ్వండి. వాలంటీర్ల వ్యవస్థ మనకి 2019 ఆగస్టు 15 నుంచి వచ్చింది కదా. 2019 ఆగస్టు 15 నుంచో లేదంటే అక్టోబర్ 2 నుంచో వచ్చింది. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, మీకు గుర్తుంటే ఎనీవే ఏదైనా సరే 2019లో వచ్చింది అనేది ఖాయం. సో దానికి సంబంధించిన జీవో ఇది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్ పొజిషనింగ్ ఆఫ్ వాలంటీర్స్ one per around 50 households in the state to ensure leak-proof implementation of the government programs, schemes, orders issued. ఒక జీవో. ఈ జీవో ఎప్పుడు వచ్చింది? 22/6/2019, జూన్ 22, 2019లో ఈ జీవో వచ్చింది. ఈ ఆర్డర్లో ఏం పేర్కొన్నారంటే, గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు రివ్యాంప్ డెలివరీ సిస్టమ్స్ ఇన్ ద స్టేట్ విత్ అన్ ఎయిమ్ టు ఇంప్రూవ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ నవరత్నాలు యాజ్ కోర్ థీమ్ ఆఫ్ గవర్నెన్స్. నవరత్నాలు అనేది గత ప్రభుత్వం యొక్క కోర్ థీమ్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు ఆపరేషనలైజ్ నవరత్నాలు, గవర్నమెంట్ ఇంటర్వెన్స్ టు డిప్లాయ్ వాలంటీర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఫర్ డెలివరింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ అట్ డోర్ స్టెప్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ caste, creed, religion, gender and political affiliation. This system will ensure leak-proof implementation of the government programs, schemes. Purely నవరత్నాలు అనేది మన ప్రభుత్వ బ్యాక్ బోను. దాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా చక్కగా అమలు చేయాలంటే, అందరికీ అమలు చేయాలంటే ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. సో దానికోసం అని చెప్తూ టు ఎలిమినేట్ ద కరప్షన్ at all levels of administration, village volunteers will identify the problems being faced by anybody in his jurisdiction, and the same will be brought to the notice of gram panchayat and then get them resolved. మీరు జాగ్రత్తగా ఈ లైన్ అర్థం చేసుకోండి. brought to the notice of gram panchayat and then get them resolved. అర్థమైందా? వాళ్ళు గ్రామ పంచాయతీకే బాధ్యులు. పంచాయతీల పరిధిలో గ్రామ వాలంటీర్లు ఉంటారు. వార్డు పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో వార్డు వాలంటీర్లు ఉంటారు అనుకుందాం. సరే, ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసి దీనిలో చాలా అర్థాలు ఉంటాయి. ఇది పక్కన పెట్టేద్దాం. అకార్డింగ్లీ ద కమిషనర్ PR&RD పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ సబ్మిటెడ్ ప్రపోజల్ ఆన్ ప్రొసీజర్ ఫర్ సెలక్షన్, imparting, training and positioning of the volunteers and requested to permit the commencing the process for selecting volunteers one per around 50 households in the state by 15th August అండి. అదే నేను డేట్ మర్చిపోయాను కదా, ఆగస్టు 15 నుంచి. సో వాళ్ళకి ఇక్కడ జాగ్రత్తగా ఇంకోటి చూడండి. ఫర్ పేమెంట్ ఆఫ్ హానరోరియం టు పొజిషన్డ్ వాలంటీర్స్ @5,000 per వాలంటీర్ పర్ మంత్. ఒక్కొక్క వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం అని చెప్పారు. మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దీని ఇంటెన్షన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ మాత్రమే, నాట్ యాక్ట్. అంటే చట్టం కాదు. చట్టం వేరు, ప్రభుత్వ ఆదేశం వేరు. ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు మారిపోవచ్చు, చట్టాలు అంత ఈజీగా మార్చలేరు. అంటే ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థని గత ప్రభుత్వం చట్టంతో వాళ్ళని ఆ సిస్టమ్ను వేయలా. ఒక చట్టాన్ని అంటే అసెంబ్లీలో చర్చించి, అసెంబ్లీలో చట్టం చేసి, శాసనమండలిలో ఆమోదించి, దాన్ని గవర్నర్ గారికి పంపించి, దాన్ని యాక్సెప్ట్ చేసి, అలా బిల్లు రూపంలో, చట్టం రూపంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకురాలా. వాళ్ళు కేవలం ఒక జీవో, ఒక ప్రభుత్వ ఉత్తర్వు, ప్రభుత్వ ఆదేశం ద్వారా మాత్రమే తీసుకొచ్చారు.
ప్రభుత్వ ఆదేశాలు చెల్లుబాటు కావు. తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని పక్కన పెట్టేయచ్చుగాక. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి తగ్గట్టు ఆదేశాలు ఇచ్చుకుంటారు. కానీ చట్టాలు మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చెల్లుబాటు అవుతాయి. అర్థమైంది కదా. సో ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను ఒక జీవో రూపంలో తెచ్చారు తప్ప చట్టం చేయలేదు. సో వాలంటీర్ల వ్యవస్థ చట్టబద్ధం కాదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, వాళ్ళకి అమౌంట్ 5,000 ఇస్తున్నారు. అది వేతనం కాదు, గౌరవ వేతనం మాత్రమే. ఇదిగోండి, పేమెంట్ ఆఫ్ హానరోరియం, ఇది కేవలం గౌరవ వేతనం మాత్రమే, జీతం కాదు, జీతభత్యాలు కాదు. జీతభత్యాలు అయితే మినిమం 18,000 ఉండాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ 7th పే కమిషన్ ప్రకారం కదా, 18,000 ఉండాలి మినిమం. కానీ వీళ్ళు 7,000 ఇస్తున్నారు. మరి 7,000 ఇస్తున్నప్పుడు ఇది ఎట్లా చెల్లుబాటు అవుద్ది, చట్టబద్ధం అవుద్ది? చట్టబద్ధంగా వీళ్ళకి 5,000 ఇవ్వడం తప్పు. అందుకే వీళ్ళు చట్టం చేయాలి. చట్టం చేయాలి అంటే వాళ్ళకి 18,000 జీతాలు ఇవ్వాలి, అప్పుడే చట్టం అప్రూవ్ అవుద్ది, లేకపోతే చట్టం చెల్లుబాటు అవ్వదు. వీళ్ళకి 5,000 జీతం ఇస్తున్నాము, సో ఇది చట్టంగా మనం చెయ్యలేము అని అప్పటికప్పుడు జీవో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్టే. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని చట్ట ప్రకారం నియమించలేదు కాబట్టి, రూల్స్ పాటించలేదు కాబట్టి ఒక విధంగా వాళ్ళకి అన్యాయం చేశారు. సో ఇక్కడ ఇంకో వ్యాలిడ్ పాయింట్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు డేట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, మే 8వ తేదీ అనుకుంటా, లేదా 2024 ఉగాది, ఎన్నికలకు ముందు ఉగాది వచ్చింది కదా, అప్పుడు చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు వాలంటీర్లందరికీ కూడా. 10,000 జీతం ఇస్తాం, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాం, 5,000 జీతాన్ని 10,000 చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఎక్కడా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. మొన్న రీసెంట్గా 3 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారేమో అది చట్టంలో లేదు కదా, చట్టం చూడాలి, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాకు చట్టం ప్రకారం అప్పచెప్పలేదు, అది ఉందో లేదో కూడా తెలియదు, ఉంటే కదా మేము రద్దు చేయడానికి అన్నారు. అంటే ఆయన చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటి? ఒకవేళ చట్టం ఉందనుకోండి, వాలంటీర్లను తీసుకొచ్చినట్టు వీళ్ళు మళ్ళీ అసెంబ్లీలో ఆ చట్టాన్ని ఉపసంహరిస్తూ బిల్లు పెట్టేయచ్చు. వాలంటీర్ల వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకొచ్చింది, మాకు ఇప్పుడు వాలంటీర్లు అవసరం లేదు, మేము ఆ చట్టాన్ని ఉపసంహరిస్తున్నామని చెప్పి వీళ్ళు బిల్లు పెట్టేయచ్చు. కానీ ప్రభుత్వం కేవలం జీవో ఇచ్చింది. సో ఆ జీవోని ఈ ప్రభుత్వం అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు, వీళ్ళ ఇష్టం. కాబట్టి ఇక్కడ వాలంటీర్ల నియామకం చట్టబద్ధం జరగలేదు. అలా గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విస్మరించి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది వాస్తవం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మేబీ ఇంకా టైం ఉంది ఏమో, వాలంటీర్లని ఇప్పుడున్న మొత్తం వాలంటీర్లు మొత్తం ఎంతమంది అంటే 2,64,000 మంది, 2.64 లక్షల మంది కదా. వీళ్ళలో ఎన్నికల టైంలో దాదాపుగా 90,000 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు ఎన్నికల టైంలో. సో ఈ 90,000 మంది ప్యూర్లీ వైసీపీ వాళ్ళు అనేది ఫిక్స్డ్. సో వీళ్ళు పోగా మిగిలిన 1.74 లక్షల మంది ఉన్నారు చూసారా, వీళ్ళు రాజీనామా చేయలేదు. వైసీపీ వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా రాజీనామా చేయలే. సో వీళ్ళని ఈ ప్రభుత్వం కొనసాగించవచ్చు, కానీ వీళ్ళని కొనసాగించడం మంత్లీ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్. కాబట్టి ఈ 1,74,000 మందిలో కనీసం ఒక 75,000 మందిని కొనసాగించుతుందేమో. ఇప్పుడు 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు కదా, ఆ 50 ఏళ్ళకు ఉన్న వాలంటీర్ని 150 ఏళ్ళకు చేయొచ్చు. అంటే ఈ అవకాశాలు పరిశీలిస్తున్నారు. అలాగే మినిమం ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టవచ్చు, ఒక ఏజ్ పెట్టవచ్చు, లేదా ఒక జెండర్ పెట్టవచ్చు, ఏదో ఒక కొన్ని నియామకాలు పెట్టి వీళ్ళని 50 ఏళ్ళు ఉన్నదాన్ని 150 ఏళ్ళకు చేయొచ్చు. 1.74 లక్షల మంది ఉన్న వాళ్ళని 75,000కు కుదించవచ్చు. అంటే కొంతమంది వాలంటీర్లను పక్కన పెట్టవచ్చు. అలా చేసి ఉన్న వాళ్ళని 75,000 మందికి 10,000 వేతనం ఇస్తే 10,000 జీతం ఇస్తే వాళ్ళు హామీ విస్మరించినట్టు కూడా అవ్వదు కదా. వాళ్ళు ఏం చెప్పారు, వాలంటీర్లకు జీతం పెంచుతామన్నారు, అంతే తప్ప వీళ్ళని ఉంచుతామా వేరే వాళ్ళని ఉంచుతామని చెప్పలా. కాబట్టి 10,000 జీతం ఇస్తామన్నారు కాబట్టి ఆ హామీ నిలబెట్టుకోవాలి, మేము మోసం చెయ్యకూడదు, మాది మోసం చేయని ప్రభుత్వం కాదు అనిపించుకోవాలంటే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి నియామకాల్లో కొన్ని మార్పులు చేసి ఉన్న వాళ్ళలో కొంత ప్రక్షాళన చేసి ఉన్న వాళ్ళకి 10,000 జీతం ఇస్తే న్యాయం చేసినట్టే. లేదు మాకు అసలు అవసరం లేదు, ఆ వ్యవస్థ అవసరం లేదంటే మాత్రం మోసం చేసినట్టే. సో ఏం చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.